హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వచ్చేసి అయితే మేము 6 అవర్స్ సర్కిల్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అసలు చాలా క్రేజీ అంటే క్రేజీగా ఉంది. మేము 0 బడ్జెట్ అంటే ఏం కూడా తెచ్చుకోలేదు, తిననీకి ఇట్లా ఏం తెచ్చుకోలేదు. 6 అవర్స్ ఇంట్లోనే ఉండాలి. వాటర్ ఇట్లా ఏం లేవు. 6 అవర్స్ ఛాలెంజ్. ఇక నేను మన శ్రీమన్ అయితే వేయబోతున్నాం. ఇక ఇంట్రో అయిపోయిన తర్వాత శ్రీమన్ వచ్చేస్తాడు. వచ్చి ఇక మేము ఇద్దరం అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? చలో, ఇప్పుడైతే నేను సర్కిల్ లోపలికి వెళ్తున్నా. టైం వచ్చేసి చూసుకోవచ్చు. అయ్యో 10:14 అవుతుంది. 10:14 అంటే మనం 4 వరకు ఉండాలి. 6 అవర్స్ ఛాలెంజ్ కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నా లోపలికి. 6 అవర్స్ అయితే ఇంట్లోనే ఉంటున్నా. 6 అవర్స్ ఉండాలి. ఇక అసలు ఏం లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. నాకు తెలిసి దూపు అవుతుంది కావచ్చు. ఆకలికి అయితే నేను ఆగుతా కానీ దూపు అవుతుంది. సరే, ఇక మన శ్రీమన్ కూడా వస్తాడు. శ్రీమన్ వచ్చే ఇక 6 గంటలు అంటే 10 అవుతుంది. 10 10:15. ఇక మనం ఏమైనా చేసుకోవాలి. అబ్బా, ఇది ఎక్కడో తెలుసా? నేను రైల్వే వీడియో చేసిన చూడు, అదే అన్నట్టు దానిలోనే చెప్తున్నాను. ఎవరు కూడా ఏమనలే, ఒకవేళ అన్నప్పుడు చూసుకున్నా అని చెప్పి మేము వచ్చేసి డైరెక్ట్ చెప్తున్నాం. నాకైతే మస్తు అనిపిస్తుంది ఈ లొకేషన్ అయినా, ఈ స్పేస్ అయినా సూపర్ ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పటి నుంచి మన టైం స్టార్ట్ నౌ. చూసుకోవాలి, ఇంట్లోనే వండాలి మరి ఏం చెప్తా. ఇక్కడ మొత్తం లోపల ఇళ్ళకి వచ్చిన తర్వాత చల్లగా చలి పెడుతుంది. అసలు ఘోరాతి ఘోరంగా ఉంది. మొత్తం బండ బాంబులు పెట్టి వేల్చేసారు మొత్తం. మీకు అసలు మామూలు లేదు. ఇక్కడ వచ్చేసి నీళ్ళు ఉన్నాయండి. నీళ్ళు ఇది మనోడేమో నీళ్ళతో ఆడుకుంటా ఉన్నాడు. మన అభి వస్తే అయిపో. అభి రాలేదు ఈరోజు. అభి ఉంటే కొంచెం మంచిగా టైం పాస్ అయ్యేది. అంతేనా? అంతే. 6 అవర్స్ చూడు అవుతుంది అంట. 6 అవర్స్ చూడు. 6 గంటలు ఉండే నీళ్ళు ఇట్లా ఏం లేవు మరి. నువ్వే, నేను కూడా అవుతా. కాకపోతే ఏంటంటే నీళ్ళ కోసం డౌట్ వస్తుంది. తినకుండానైతే ఉండగలుగుతా. ఫుల్ డే ఉంటా తినకుండా. అది కూడా వీడియో చేద్దాం. ఎందుకంటే వాటర్ తాగకుండానే కొంచెం. ఇక మీరు చూసుకోవచ్చు ఎట్లుంది అసలు. చూసుకోవచ్చు ఇది కాల్వ మొత్తం సొరంగం మొత్తం పైన. మేము ఇంత పైనుంచి కిందికి దిగినాం. ఎంత కిందికి చూసుకోవచ్చు. ఇదంతా బండ మొత్తం జేసీఫ్లు. అబ్బో, నీళ్ళు బండ ఇట్లా చూసుకోవచ్చు. మామూలు లేదు. మనోడు చూడు. ఏం చేద్దాం? 6 గంటలు 6 గంటలు ఇళ్ళనే వండాలి. ఇక ఇళ్ళనే వందాం మరి. ఇళ్ళ వండనీకే కదా 6 గంటలు. ఇళ్ళ కష్టం అనిపిస్తుంది. కాదు, నువ్వు కూర్చో, నువ్వు వండుకో, నువ్వేమన్నా. కాకపోతే 6 గంటలు నేను ఉండాలి. ఎందుకంటే ఛాలెంజ్ కాబట్టి. అర్థమైనా? ఇక మనం అయితే ఉండగలుగుతా, ఒకటే ప్లేస్లో ఉండగలుగుతా ఖచ్చితంగా. ఎందుకంటే నాకు అలవాటు అది. ఎందుకంటే ఇంట్లోకి బయటకు రాకుండా అటు ఇటు పోకుండా మొత్తం ఉంటా. ఇక ఇది చూసుకోవాలి. ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్. చాలా మంచిగా ఉంది 6 అవర్స్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. నాకు నచ్చింది, ఈ ఐడియా నచ్చింది. అందుకే చెప్తున్నాం. ఇంకా ముందు ముందు ఇలాంటివి మస్తు వస్తాయి. చాలా వీడియోస్ వస్తాయి. మీరైతే మంచిగా చూసుకోరు. ఓకేనా? అనిపిస్తుంది నాకు. మా అంటే అర్ధగంటనే అయింది. అర్ధగంటనే అవుతుందా మరి? ఇంకా 5:30 గంటలు ఉన్నాయి. 4:16 వరకు ఉండాలి మనం ఎట్టి పరిస్థితులు. అంతే, 4:16 వరకు ఉంటే నీ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. ఈ మధ్యలో ఉండకుండా పోతే మాత్రం ఛాలెంజ్ బిస్కెట్ అవుతుంది. కష్టమైంది అనుతుంది. ఇంటికాడ ఉంటేనే ఆగం మనం. అంతే కదా. నువ్వు అంటూ ఉంటుంది. మనకు 2 నిమిషాలు ఇంటికాడ ఉన్నామంటే ఉండదు. వెళ్ళి పోడి బయటకి. మన ఇప్పుడు 3 రాళ్ళతో ఒక ఛాలెంజ్ చెప్తాను. నువ్వు 3 రాళ్ళు పట్టుకో, నేను 3 రాళ్ళు పట్టుకుంటా. ఆ లాస్ట్ బండ అనిపిస్తుంది. ఆ బండలు కూడా ఒకవేళ 3 రాళ్ళల్లో ఇద్దరిది దాకింది అనుకో, మనం ఏదనుకుంటా సక్సెస్ అవుతాయి అని చెప్పి నమ్ము. ఓకే? మంచిగా ఏదో విన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ నువ్వే కొట్టు. నేనే కొట్టాను. ఫస్ట్ నువ్వే కొట్టు. 3 రాళ్ళు ఒక్కటి తాకింది. ఈ బండకు కాదు, ఆ బండ కొట్టుకున్నా. ఫస్ట్ చెప్తాను కింద అనుకుంటున్నా. లేదా కింద పడ్డది కాదు, పైకి అంటున్నా నేను. ఇంకా పైది లాస్ట్ ఉంది కదా,
నిలబడి దానికంటున్నాను అది తాకలే పోలే 2 ఇంకోటి చాయిస్ కొంచెం పెద్దది నేనే ఇస్తున్నా అబ్బా ఆల్మోస్ట్ పోయింది తాగి ఇక్కడ తాగి చెప్పాలి దానికి తాకితేనే అది సరే ఎవరితో ఒకటి తాకింది సరే ఈ 2 తాకితే నువ్వు గెలిచినట్టు 2 తాకితే నువ్వు ఎంత పెద్ద పట్టుకో తాగలే నాదొకటి మనదొకటి అంటే తాకితే ఏదన్నా ఒకటి అవుతుంది కదా సరే మనం కోరుకునేది ఏదో ఒకటి కావాలి నేనైతే కోరుకుంటున్నా మనసులో నేను అనుకునేవన్నీ సక్సెస్ కావాలని చెప్పి చైల్డ్హుడ్ థింగ్స్ చిన్నవాడు చాలా వరకు ఇదే అనుకుంటాం యారు దీనిలో పడితే ఇప్పుడు వాడు వచ్చేలోపు ఇది ముట్టుకుంటే నాకు ఇది అనుకున్నది కావాలి అది అని చెప్పి అనుకున్నాం కదా కరెంట్ రావాలి సేమ్ అదే టైప్లో మేము ఇప్పుడైతే ఇది చేసినాం వామ్మో ఒకటి అది 2 పోతున్నాయి చాలా పైన మన బండి కనిపిస్తుందా బండి సేఫ్ బండి కోసం భయం అవుతుంది ఎందుకంటే బండి పైన పెట్టి మేము ఇటు వచ్చినాం లారీలు అట్లా నవ్వుతున్నాయి ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుందంటే ఒక నిమిషం చూద్దాం 12:28 ఇంకెన్ని గంటలు ఉంటాం మనం 4 దాకా 4 అంటే 12:30 అంటే ఓ బాబోయ్ 4 hours ఉంది ఇంకా 4 గంటలు ఉండాలి అయ్యో బాబోయ్ 2.5 గంటలకే ఫిక్స్ అయిపోయింది ఏం చేద్దాం రెడీ మరి చూద్దాం మేము ఫోన్ కూడా వాడతలేము ఓన్లీ టైం కోసం అని చెప్పి పెట్టుకున్నాం ఆ టైం టు టైం చూపెట్టి నీకు అంతకుమించి ఏం లేదు ఓకేనా ఏం కానీ ఇద్దరే ఉన్నాం టైం పాస్ అవుతుంది అబ్బాయి కూడా ఉంటే జర కొంచెం టైం పాస్ అవు అట్లా ఇద్దరే ఉన్నాం మన టైం పాస్ అవుతుంది అంట మనంతో బాధ మనోడు ఫోన్ సైలెంట్లో పెట్టుకోడు ఏం పెట్టుకోడు దాన్ని ఏంది అట్లనే పెడతా ఉంటాడు అదేమో ఇంకో అంటది మనోనికి నోటిఫికేషన్లు చాలా ఎక్కువ వస్తాయి వీడియో ఉందని ఫోన్ పక్కకు పెట్టి ఉన్నా కానీ ఏంది వీడియో ఉందని ఫోన్ పక్కకు పెట్టా అది లారీలు చూడ నువ్వు చెప్తే నమ్మరు కదా ఇక లారీలు ఎట్లా పోతున్నాయి చూడు మొత్తం ఉన్నాయి ఇవి ఇంకా ఏడైతుంది వర్క్ ఇప్పుడు సర్కిల్ ఉన్నాం కదా ఎట్లా అనిపిస్తుంది అర్జన నాకైతే నిజం చెప్తున్నా మార్వెలస్ ఫెంటాస్టిక్ మస్తు అనిపిస్తుంది క్రేజీగా ఉంది వీడియో నిజం చెప్తున్నా నేను ఏదైతే అనుకున్నానో అవే చేస్తున్నా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ముందు ఇలాంటివి మంచిగా చేయాలని చెప్పి అనుకుంటున్నా నీకెట్లా అనిపిస్తుంది నాకు మంచిగా ఉందా ఇంకా కొత్త ఇంకా ఇది 6 hours కాదు ఇంకా చేస్తాం మనం 1 day 2 day 3 days ఇలాంటివి చేయాలి ఖచ్చితంగా మీతో చేపిస్తా నేను కూడా చేస్తా చాలా ఎక్స్పీరియన్స్ అవుదాం అందరికీ మన ఆడియన్స్ అందరికీ ఫుల్ ఫన్ ఇద్దాం ఓకేనా
నిజంగా శ్రీమన్ అన్నట్టు అవి ఉంటే నిజంగా టైంపాస్ అయ్యేది మంచిగా ఉండేది. ఇక కెమెరా పట్టుకొని మన శ్రీమన్ అటు ఇటు తిరిగేటోడు. ఇక అవి నేను నుండి మంచిగా ఫన్ చేసుకుంటూ ఉండేటోళ్ళు. ఒకటేమో స్టాండ్ పెట్టేసి ఆడనే పెట్టాం, ఇంకోటి ఫోన్లో తీసుకున్నాం కొన్ని ఆ షాట్లు ఈ షాట్లు, ఎందుకంటే బోర్ కొడుతుంది కదా మీకు మొత్తం లాంగ్ ఉంటే అందుకని. ఇక ఈ బండ్ల సౌండ్తో అదైపోతున్నాం, ఊకే బండ్లు జుయి అని పోతున్నాయి. అవి ఎక్కువ మీకు పెడతలే ఆ సౌండ్ ఇట్లా ఏమి వచ్చేది ఇట్లా. ఇక అప్పుడప్పుడు పోకుండా చూస్తురు, వీళ్ళు ఏమన్నా మంత్రాలు చెప్తారా లేకుంటే ఏందని చెప్పి చూస్తురు. కానీ మేమైతే వీడియో తీసుకున్నాం. ఇక వాళ్ళు ఏమన్నా అనుకోండి మనకేంది, ఒకవేళ మన దగ్గరికి వచ్చి అడిగితే డైరెక్ట్ మేము చూపిస్తాం, మేము ఇట్లా మా యూట్యూబ్ ఛానల్ ఉంది అది అని చెప్పి. ఇంకా కొంచెం కావాలి, ఇంకా మనకి ఏదో ఒకటి కావాలి, కిక్కు, ప్రతిదీ కిక్కు కోసం చెప్తున్నాం అన్నట్టు. మస్తు అనిపిస్తుంది. నాలుగు అవుతుంది, 4 అంటే ఇంకా 11 నిమిషాలు ఉంది. 11 నిమిషాలలో అయిపోతే ఒకవేళ అయిపోద్ది. మాకైతే ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక 6 గంటలు మేము ఇలా ఉండగలుగుతాం, అసలు ఏంటని ఒక కొత్త పాఠం నేర్చుకున్నట్టుంది. ఎక్కడికైనా కానీ మేమైతే ఒక 6 గంటలు మనకు ఫుడ్ లేకుండా ఇది లేకుండా కానీ ఉండగలుగుతాం. సర్వైవల్ ఒక రోజు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఖచ్చితంగా. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి మేము ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేసినాం. మీరు కూడా చేసుకోరి, మీరు కూడా ఎటన్నా పోతే ట్రావెల్ ఇట్లా ఎటన్నా వెళ్ళినా కానీ, వేరే దూర ప్రాంతాలకు వెళ్ళినా కానీ సర్వైవ్ కానీ ఉంటుంది, ఇది అలవాటు అయితే దానికోసం అని చెప్పి బయట పని. సో గాయస్, మేము చెప్పినాం కదా నా 6 అవర్స్ ఉంటామని చెప్పి, 10:16కు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి 4:16 అవుతుంది కరెక్ట్ టైం. ఇప్పుడైతే ఇక మనదైతే ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఇక మనదైతే ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కావాలంటే మీరైతే మా వీడియోస్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నచ్చితే కనుక షేర్ చేయండి. ఓకేనా? ఇంతటితో ఉంటున్నాం, బాయ్.